ఈ రెండు విషయాలు మీరు చూసినప్పుడు దీనికంటే సాక్ష్యాధారాల అవసరంలా ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా కనికరించి ఆయనకు దర్శనమిచ్చే పరిస్థితి వచ్చారంటే అది గొప్ప విషయం. కానీ ఈరోజు ఇక్కడంతా కురవ కులస్తులు సమావేశమయ్యాం. ఇప్పుడే నేను చూశాను ఎంత సునాయాసంగా దేవుణ్ణి ఒక్కసారి ఆలోచించుకుని తలపైన కొబ్బరికాయలు కొడతా ఉంటే ఆనందంగా స్వాగతించే పరిస్థితికి వచ్చారు. ఇది ఏ సైన్స్ కూడా చెప్పలేదు. ఈరోజు ఎవరన్నా కానీ కొబ్బరికాయ తీసుకొని నిద్ర కొడతా ఉంటే భయపడిపోయి గుండాగిపోతుంది. అవునా కాదా? అలాంటిది ఒక కొబ్బరికాయ కాదు, కంటిన్యూగా 10 కాయలు కొడతా ఉంటే ఏమీ లెక్క పెట్టుకోకుండా దేవుణ్ణి తలుచుకుని సంకల్పంతో అసలు కనకదాసే వాళ్ళకు పూనకం వచ్చి అది భరించే శక్తి వచ్చిందంటే అది యొక్క కనకదాసు మహత్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది గొప్ప వరం. అలాంటి వరాన్ని ఇచ్చినటువంటి కనకదాసుని మనం అందరం కూడా స్మరించుకోవాలి. మీ దేవతలు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు కొరబ అంటే మనం ముఖ్యంగా చేసే పని గొర్రెలు మేపుకోవడం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రెండోది కంబళ్ళు తయారు చేయడం. అందుకే ఇప్పుడు కూడా నాకు వస్తారే కంబళ్ళి ముందు ఇచ్చారు. అంటే గుర్తుగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనందరం, మన నాగరికత మర్చిపోతే మనం మనుషులం కాదు. అయితే మన నాగరికతను గుర్తుపెట్టుకొని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం. అదే తమ్ముడు చెప్పాడు, ఐటీని నేను ప్రమోట్ చేస్తే ఈరోజు కురబ కులస్తుల్లో కూడా చాలా మంది ఐటీ చేసుకొని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారో అది నేను ఈ కులస్తులందరికీ ఒకరికి కాదు, ఈరోజు మొత్తం తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి పెద్ద వెపనది. నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా. సెల్ ఫోన్ పెట్టుకుని మా చెల్లెమ్మలు అయితే శుభ్రంగా నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు, లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అవసరం ఇంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. టెక్నాలజీ అంత పవర్ఫుల్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ 1 ఎకరా 7 సెంట్లు భూమి ఇచ్చాం, 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది, సినిమా కూడా అయిపోయింది, రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు, ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. తమ్ముడు ఆ 70 లక్షలు ఇవ్వాలంటే ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకే సరిపోతా ఉంది, వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి. అది కూడా నువ్వు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి కదా. ఈ పెద్దవాళ్ళకంటే మీ మీద ఎక్కువ భారం పడుతుంది, ఎక్కువ రోజులు బతుకుతారు కాబట్టి ఎక్కువ రోజులు పనులు కట్టాలా, మీరే కట్టాలా, అప్పు మీరే తీర్చాలి. నేను అందుకని ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే అడిగారు, ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్ళు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు. కురబ కులస్తుల సంక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా కూడా దీన్ని పెట్టి
మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.